ఒకసారి ఊహించుకోండి, ఆధునిక సైన్స్ లేదు, టెక్నాలజీ లేదు, అయినా మన పూర్వీకులు కొన్ని అద్భుతమైన దేవాలయాలను నిర్మించారు. వాటి వెనుకున్న ఆ ఖచ్చితత్వం, ఆ ఇంజనీరింగ్ నైపుణ్యం ఇప్పటికీ అదో పెద్ద మిస్ట్రీ. అసలు ఎలాంటి మెషీన్లు లేకుండా ఈ రోజుల్లోని గొప్ప గొప్ప నిపుణులను కూడా ఆశ్చర్యపరిచేలాంటి కట్టడాలని వాళ్ళు ఎలా కట్టగలిగారు? సరే, అయితే ఈ అన్వేషణను ఒకే ఒక్క సూటి ప్రశ్నతో మొదలుపెడదాం. చూడ్డానికివి కేవలం గుడులు, ప్రార్థనా స్థలాలే కావచ్చు, కాని నిజానికి ఇవి పరిష్కారం లేని ఎన్నో రహస్యాలకు నెలవు. ఈ కట్టడాలు ఏకంగా ఫిజిక్స్ను, ఇంజనీరింగ్ను, చివరికి కాలాన్ని కూడా సవాల్ చేస్తున్నాయి. ఇప్పుడు చూడండి, మొట్టమొదటి నమ్మశక్యం కాని అద్భుతం కైలాస దేవాలయం. ఇది ఇటుకలతోనో రాళ్లతోనో కట్టింది కాదండి. ఒకే ఒక్క కొండెను పైనుంచి కిందికి తొలుచుకుంటూ చెక్కారు. ఆలోచిస్తేనే మన ఊహకు కూడా అందని నిర్మాణమిది. అది మాత్రమే కాదు, భౌతిక శాస్త్రాన్నే సవాలు చేసే మరో ఉదాహరణ కూడా ఉంది. లేపాక్షిలోని వేలాడే స్తంభం. దీన్ని చూస్తే ఎవరికైనా వెంటనే ఒకటే డౌటొస్తుంది. అసలు ఒక పెద్ద రాతి స్తంభం నేలను టచ్ చెయ్యకుండా గాలిలో ఉంటూ దానిపైన ఉన్న పైకప్పును ఎలా మోయగలదు? సరే, ఇప్పుడు మనం మొదటి విభాగానికి వచ్చేద్దాం. ఇక్కడ అసాధ్యమనిపించే కొన్ని నిర్మాణ, వాస్తుశిల్ప అద్భుతాలపై దృష్టి పెడదాం. 2,00,000 టన్నులు! ఈ నంబరేంటో తెలుసా? మహారాష్ట్రలోని కైలాసాలయాన్ని చెక్కడానికి తొలగించిన బండరాయి బరువు. ఒక్కసారి ఆలోచించండి, ఎలాంటి బాంబులు, డ్రిల్ మిషన్లు, క్రేన్లు లేకుండా 2,00,000 టన్నుల రాయిని ఎలా తొలగించి ఉంటారు? ఈ ఒక్క సంఖ్య చాలు ఆ ప్రాజెక్ట్ ఎంత పెద్దదో చెప్పడానికి. ఇక్కడ నిజంగా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, వాళ్లు వాడిన నిర్మాణ పద్ధతి. మనం ఇప్పుడేదైనా కట్టాలంటే కింద ఫౌండేషన్ వేసి పైకి కట్టుకుంటూ వెళ్తాం. కాని కైలాస ఆలయాన్ని పైనుంచి కిందికి చిక్కుకుంటూ వచ్చారు. ఈ పద్ధతిలో ఒక్క చిన్న పొరపాటు కూడా ఛాన్స్ లేదు. ఒక్క చిన్న రాయి తప్పుగా తొలగించినా మొత్తం స్ట్రక్చర్ పాడైపోతుంది. అందుకే ఇప్పటి ఇంజనీర్లు కూడా దీన్ని చూసి ఇది అసాధ్యమనంట. ఇక తంజావూర్లోని బృహదీశ్వరాలయం సంగతి చూస్తే ఇది ఇంజనీరింగ్కే పెద్ద సవాలు విసిరినట్టుంటుంది. దీనికి కంటికి కనిపించే ఫౌండేషన్ లేదు, అయినా 1000 సంవత్సరాలుగా అలానే నిలబడి ఉంది. సరే, అది పక్కన పెడితే 1,30,000 టన్నుల గ్రానైట్ను దాదాపు 50 కిలోమీటర్ల దూరం నుండి ఎలా తెచ్చారు? అన్నిటికన్నా ముఖ్యమైన ప్రశ్న, 80 టన్నుల బరువున్న ఆ శిఖరాన్ని, అంటే కుంభాన్ని 200 అడుగుల పైకి ఎలా ఎక్కించారు? ఈ ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు. రైట్, ఇప్పుడు మనం నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. ఇక్కడ మనం చూడబోయే ఆలయాలు ఏకంగా ఫిజిక్స్ రూల్స్నే బ్రేక్ చేస్తున్నాయా అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షి వీరభద్ర ఆలయంలోకి వెళ్తే అక్కడ ఒక అద్భుతం కనిపిస్తుంది. అదే వేలాడే స్తంభం. ఆలయంలో మొత్తం 70 స్తంభాలుంటే వాటిలో ఒక్కటి మాత్రం నేలను తాకకుండా గాలిలో వేలాడుతూ ఉంటుంది. భక్తులు సరదాగా దాని కింద నుంచి ఒక క్లాత్ అటూ ఇటూ పాస్ చేస్తూ ఉంటారు. ఇది చూస్తే గ్రావిటీ అనేదే ఇక్కడ పనిచెయ్యట్లేదా అనిపిస్తుంది. శాస్త్రవేత్తలకు ఇప్పటికీ ఇదొక పెద్ద పజిల్. ఇక కోణార్క సూర్యదేవాలయం విషయానికొస్తే ఇక్కడొక లాస్ట్ టెక్నాలజీ కథ ఉంది. పాత గ్రంథాల ప్రకారం ఒకప్పుడు ఆలయ గోపురంలో, గోడల్లో చాలా పవర్ఫుల్ మ్యాగ్నెట్స్ పెట్టేవరట. వాటి శక్తితో మధ్యలో ఉన్న ప్రధాన సూర్య విగ్రహం గాలిలో తేలియాడుతూ ఉండేదని చెబుతారు. తరువాత కాలంలో ఆ అయస్కాంతాలను తీసేయడం వల్లే ఆలయం బలహీనపడిందని కూడా ఒక నమ్మకం ఉంది. పూరే జగన్నాథ ఆలయంలో అయితే 1, 2 కాదు, ఒకే చోట ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి. ఉదాహరణకి, ఆలయం పైన ఉండే జెండా ఎప్పుడూ గాలికి వ్యతిరేక దిశలోనే ఎగురుతుంది. విచిత్రం కదా? ఇంకా ప్రధాన గోపురం నీడ రోజులో ఏ టైంలో చూసినా కింద పడదు. పక్షులుగాని, విమానాలుగాని ఆలయం పైనుంచి అస్సలు ఎగరవు. అన్నిటికన్నా ముఖ్యంగా వంటశాలలో ఎంతమంది భక్తులొచ్చినా సరే ప్రసాదం అస్సలు తక్కువగాదు, అలా అని వృధా కూడా కాదు. ఇవన్నీ చూస్తుంటే ఆశ్చర్యపోకుండా ఎలా ఉంటాం? ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సెక్షన్కి వెళ్దాం. ఇక్కడ మనం చూడబోయేవి ఇంజనీరింగ్, ఫిజిక్స్ కాదు, ఏకంగా బయాలజీ, ఆప్టిక్స్. మన పూర్వీకులకు ఈ సైన్స్ రంగాల్లో ఎంత లోతైన అవగాహన ఉండేదో తెలిపే కొన్ని ఆధారాలను ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఈ టైమ్ లైన్ చూడండి. 1953లో వాట్సన్, క్రిక్ డిఎన్ఏ స్ట్రక్చర్ను కనుక్కున్నారు. కాని చిదంబరం నటరాజ ఆలయంలో దీనికి దాదాపు 1000 సంవత్సరాల ముందే డిఎన్ఏ డబుల్ హెలిక్స్ ఆకారాన్ని పోలిన శిల్పాలు చెక్కారు. ఇది ఎంత షాకింగ్ విషయం! అంటే మన జీవశాస్త్రంలోని అతిపెద్ద రహస్యం వాళ్లకప్పుడే తెలుసుండొచ్చా? ఇది చూడండి, తమిళనాడులోని వరమూర్తేశ్వర ఆలయంలోని శిల్పాలు.
మైక్రోస్కోప్ కనిపెట్టడానికి ఎన్నో వందల ఏళ్ల ముందే మనిషి ఎలా పుడతాడో మొత్తం ప్రాసెస్ను రాళ్లపై చెక్కారు. అంటే ఒక స్పర్మ్ సెల్ అండంలోకి ఎలా వెళ్తుంది, ఆ తర్వాత పిండం వారం వారం ఎలా ఎదుగుతుంది, ఇలా ప్రతి స్టేజ్ను చాలా వివరంగా చూపించారు. హంపీలోనే విరూపాక్ష ఆలయంలోకి వెళితే మనకు మరో సైన్స్ అద్భుతం కనిపిస్తుంది. దీన్నే కెమెరా అబ్స్క్యూరా లేదా పిన్ హోల్ కెమెరా ఎఫెక్ట్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే బయట ఉన్న ఆలయ గోపురం యొక్క తలక్రిందుల నీడ ఒక చిన్న రంధ్రం గుండా లోపలి గోడమీద అచ్చం సినిమా ప్రొజెక్టర్లోలాగా పడుతుంది. వెస్టర్న్ వరల్డ్ దీని కనుక్కోడానికి కొన్ని వందలేళ్ల ముందే మన వాళ్లకు ఆప్టిక్స్ మీద ఎంత అడ్వాన్స్డ్ నాలెడ్జ్ ఉందో కదా. సరే, ఇప్పటిదాకా మనం పాతకాలం నాటి రహస్యాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన కాలంలోనే మన కళ్ల ముందు ఉన్న ఒక పెద్ద మిస్టరీ గురించి చూద్దాం. ఇది తాళం వేసి ఉన్న ఒక గది, దాని లోపల ఊహకందని నిధి. దీనికి సంబంధించిన కథ 2011లో కేరళలోని పద్మనాభస్వామి ఆలయంలో 5 నేలమాళిగ గదులను తెరిచారు. అప్పుడు బయటపడ్డ నిధి విలువ ఎంతో తెలుసా? $22 బిలియన్ పైనే. కానీ అసలు కథ ఎక్కడ మొదలవుతుంది? 6వ గది అంటే వాల్ట్ బిని మాత్రం ఇంకా తెరవలేదు. దానిలో ఎంత నిధి ఉందో, దాని విలువ ఎంతో ఎవరి అంచనాలకు అందడం లేదు. ఈ వాల్ట్ బి తలుపు చాలా స్పెషల్. ఎందుకంటే దానికి తాళాల్లేవు, బోల్టుల్లేవు, కీళ్లు కూడా లేవు. దానిమీద కేవలం 2 పెద్ద నాగుపాముల బొమ్మలు చెక్కి ఉన్నాయి. దీన్ని నాగబంధం అనే ఒక ప్రత్యేకమైన మంత్రంతో సీల్ చేశారని, దాన్ని తెరిచే ప్రయత్నం చేస్తే పెను ప్రమాదాలు తప్పవని గట్టిగా నమ్ముతారు. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ ఆధారాలన్నిట్నీ ఒక్కసారి కలిపి చూద్దాం. ఇక మనం ఈ విశ్లేషణలో చివరి అతి ముఖ్యమైన ప్రశ్న వైపు వెళ్తున్నాం. ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందాం. ఇంజనీరింగ్లో అద్భుతాలుగా కైలాస, బృహదీశ్వరాలయాలను చూశాం. ఫిజిక్స్ నియమాలను సవాల్ చేసే లేపాక్షి, కోనార్క్ ఆలయాలను చూశాం. బయాలజీలో వారికున్న నాలెడ్జ్కి నిదర్శనంగా చిదంబరం, వరమూర్తేశ్వర ఆలయాలను చూశాం. ఇవన్నీ చూస్తుంటే ఇవి కేవలం కాకతాళీయంగా జరిగాయని అనిపించట్లేదు కదా. ఏదో ఒక ఉన్నత స్థాయి జ్ఞానానికి ఇవన్నీ నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. అంటే ఈ విశ్లేషణలో మనం చెప్పొచ్చేదేంటంటే, ఈ కట్టడాలు కేవలం పూజలు చేయడానికి కట్టినవి కావు. వాటి వెనక అంతకు మించిన ఒక లోతైన టెక్నాలజికల్, స్పిరిచువల్ ఉద్దేశముంది. అవి కేవలం భవనాలు కాదు. అవి మన చైతన్యాన్ని, మన ఆలోచనల్ని ప్రభావితం చేసే శక్తివంతమైన యంత్రాలు అయ్యుండొచ్చు. చివరగా ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఈ ఆలయాలు కేవలం పూజలు చేసే స్థలాలా, లేక రాళ్లల్లో నిక్షిప్తం చేయబడిన ఒక మరచిపోయిన ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రమా? ప్రాచీన భారతీయులు కేవలం సుత్తులు, ఉలులతోనే ఇంతటి అద్భుతాలు సృష్టించారా? లేక మనకు ఇప్పుడు అంతుపట్టని ఏదైనా ఒక అడ్వాన్స్ నాలెడ్జ్ వారి దగ్గర ఉండేదా? ఈ ఆధారాలు మన ముందుంచుతున్న ఈ ప్రశ్నల గురించి మనం ఆలోచించాల్సిన సమయం వచ్చింది.